ఇక ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలో సారపాక దగ్గర ప్రభుత్వం చేపట్టిన విశ్వయాగం వెలవెలబోతోంది. 1.5 కోటి రూపాయల ఖర్చుతో భారీ యాగాన్ని నిర్వహిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు అక్కడ కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో స్వామీజీలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశ్వయాగం ఫెయిల్యూర్స్ పై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఖదీర్ అందిస్తారు. గోదావరి మహాపుష్కరాలను పురస్కరించుకొని ఇక్కడ భద్రాచలం ప్రాంతంలో ఒక యాగశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యాగశాల కోసం ప్రభుత్వం 1.5 కోటి రూపాయలు నిధులు ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ వాస్తవ పరిస్థితులను చూస్తే మాత్రం ఇక్కడ ఎటువంటి యాగం కూడా జరగట్లేదు. అంటే ఇంతవరకు చూసుకున్నట్లే దాదాపుగా అంటే దేశంలోంచి నలుమూలల నుంచి కూడా స్వాములు, ఎంతో మంది ఋషులు ఇక్కడికి వస్తారని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ అంటే దీనికి సంబంధించి ఎంతో మంది అంటే ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా అంటే దాదాపుగా భారీ సంఖ్యలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోంచి నలుమూలల నుంచి కూడా రావడం జరిగింది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే దాదాపు ఇక్కడ యాగం అనేది పూర్తి స్థాయిలో ప్రారంభం కావాలని స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ రాకపోవడానికి కారణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే భక్తులు ఎంతో మంది వస్తారని చెప్పేసి అనుకున్నప్పటికీ కానీ ఇక్కడ కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు తెలుస్తుంది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎలా ఉంటుంది? మాది ఖమ్మం డిస్టిక్ తల్లాడు మండలం మిట్టపల్లి నుంచి వచ్చామండి. యాగం జరుగుతుందని చూద్దామని వచ్చాము, కానీ ఇక్కడ అంతగా ఏం లేదు. యాగం అయితే అంత బాగా ఏం జరగటం లేదు. వాళ్ళు విశ్వశాంతి యాగం అంటే ఎంత బాగుంటుందో చూద్దామని వచ్చాము మేము, కానీ ఇక్కడ చూస్తే ఏమీ లేదు. మరి ఎక్కడ అసలు హోర్డింగ్స్ కానీ ఏమీ లేవు అసలు ప్రచారంకి. ఇక్కడ విశ్వశాంతి యాగం జరుగుతుందని కనీసం ఇక్కడ కాపలా ఉన్న పోలీసులు కూడా తెలియటం లేదు. యాగస్థలం ఎక్కడ అని అంటే వాళ్ళకు కూడా మాకు తెలియదు యాగం అని చెప్తున్నారు. అసలు ఎక్కడుందో కూడా మాకు తెలియదు, యాగస్థలం అని చెప్పారు. గవర్నమెంట్ ఏదో రేపు స్వాములు వచ్చినా కూడా తూతూ మంత్రంగా 4 షెడ్లు వేసి ఈ స్వాములకి ఏర్పాట్లు పూర్తి చేసినాం అనే విధంగా చెప్తున్నారు. వాస్తవానికి స్వాములు లేట్ అయిన మాట నిజమే. అక్కడ పూరిలో జరుగుతున్న జగన్నాథ రథయాత్ర వల్ల కానీ, ఇక్కడ కుంభమేళా నాసిక్లో జరగటం వల్ల కానీ స్వాములు రాబోతున్నారు 2 రోజుల్లో. వచ్చినా కూడా ఈ యొక్క కార్యక్రమాలు చూస్తే వాళ్ళు ట్రైన్ ఎక్కి దిగి పారిపోతున్నాం అనే భయం అవుతుంది మాకు. ఇక్కడ 1,30,00,000 ఖర్చు పెట్టినాం అని చెప్పింది. ఒక్క పైసా కూడా ఈ ట్రస్ట్ వారికి ఇవ్వలేదు. అదేంటంటే వారు యొక్క కాంట్రాక్ట్ని ఏర్పాటు చేసి ఏదో వారి ఇష్టారాజ్యంగా ఒక 4 షెడ్లు పడేసి ఏర్పాట్లు జరిగినాయి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎవరు అఘోరాలు, నాగసాధువులు అలా వస్తున్నారని చెప్పేసి మేమేదో వస్తాం. కానీ అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు వాళ్ళు వస్తున్నారా లేదా అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదు మాకు. ఇక్కడికి వచ్చాక ఇవాళ వస్తారు, రేపు వస్తారు, వచ్చారు, వెళ్ళిపోయారు, ఇదే మాట. ఇంత మించి అసలు ఏది తెలియదు. ఏదో వాళ్ళ కోసం అయితే డైలీ రాకున్నారు తప్ప యజ్ఞవేషాలకైతే రావడం కాదు. కుంభమేళా నడుస్తుండటంతో పాటు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా స్వామీజీలు రాలేదు అని చెప్పేసి ఇక్కడ కమిటీ డ్రైవర్లు అంటున్నప్పటికీ ఇక్కడ అసలు వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎందుకని చెప్పేసి స్వామీజీలు రాలేకపోవడానికి గల కారణాలు ఏంటో ఇక్కడ పరమేశ్వర దాస్ స్వామీజీ ఉన్నారు. స్వామీజీ కహియే ఆ స్వామీజీ आने के लिए क्यों दिक्कत हुई? श्री भद्राचलम भगवान हमको बुलाया इधर यज्ञ करने को। मैं इधर यज्ञ करने को आया। अभी यज्ञ चालू हो गए, आज 5 दिन हो गया। मेरे स्वामियों को लेटरिंग बाथरूम की व्यवस्था नहीं, खाने को व्यवस्था नहीं, रहने को व्यवस्था नहीं। मेरा 50 स्वामी आया तिरुपति माला दर्शन करके गुंटूर से, तो गुंटूर से हम इधर लाने के स्वामी को गया तो स्वामी आकर देखा इधर रहने का व्यवस्था नहीं। गवर्नमेंट ने हमको क्या मदद किया, क्या रुपया दिया? हमारे पास 1 रुपया नहीं आया। विश्व शांति महायज्ञ समिति हमको मदद करके मैं यह यज्ञ कर रहा हूँ। मेरे को अभी 1 पैसा का किसी ने मदद नहीं किया है, हेल्प नहीं किया, सहयोग नहीं किया। अभी मैं स्वामियों को लाने की कोशिश कर रहा हूँ, लेकिन अभी तक कोई व्यवस्था नहीं हो रही है। खाने की व्यवस्था नहीं मेरे पास, साधु को दक्षिणा देने को, वस्त्र देने को मेरे पास व्यवस्था नहीं। तब भी मैं कोशिश कर रहा हूँ स्वामियों को लाने की। कैसे मैं स्वामियों को लाऊं? तेलुगु नया राष्ट्र बना, उसमें पहला पुष्कर आया, लेकिन व्यवस्था नहीं, तो मेरा स्वामी इधर उधर चला गया। मैं क्या करता अकेला? ఇప్పటివరకు చూసుకుంటే దాదాపుగా ప్రతి ఒక్క చోట నుంచి కూడా యాగం నిర్వహించేందుకు స్వామీజీలను, అఘోరాలను, బాబాలను ఎంతో మంది ఇక్కడ నుంచి తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ 1.5 కోటి రూపాయలు నిధులు ఏర్పాటు చేసినప్పటికీ ప్రభుత్వం ప్రకటనతోనే సరిపెట్టింది. కానీ ఇంతవరకు అయితే అటువంటి కార్యక్రమాలు లేదు. ఇక్కడ దాదాపుగా అసలు యాగం చేయడానికి ఇక్కడ ఉండాల్సిన ఋషులు కానివ్వండి, యాగం చేయడానికి ఇక్కడ రావాల్సిన అఘోరాలు మాత్రం ఇక్కడ ఉండడానికి దాదాపుగా అసలు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి దానివల్లనే ఇంతవరకు అయితే ఎవరు కూడా ఇక్కడ వేరే ప్రదేశాల నుంచి రావడంలో అలసత్వం వహిస్తున్నట్టుగా ఇక్కడ బాబాజీ కూడా అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.